ఏపీలో నామినేటెడ్ పోస్టులపై కసరత్తు కొనసాగుతోంది. మూడో విడతలో దేవాలయాల పాలక మండళ్లు, మార్కెట్ యార్డ్ కమిటీలను నియమించనుంది కూటమి ప్రభుత్వం. వీటికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సీఎం చంద్రబాబు దగ్గరకు చేరింది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ ఇచ్చిన సిఫార్సుల లిస్టును పరిశీలించనున్నారు. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మూడో విడతలో 21 ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్లను నియమించనుంది ప్రభుత్వం. దేవాలయ కమిటీ చైర్మన్తో పాటు పాలక మండలి సభ్యులను నియమించనుంది. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీలపైన కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలోగా మార్కెట్ యార్డ్ చైర్మన్లను నియమించే అవకాశం ఉంది. ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుంటున్న అధిష్టానం రిజర్వేషన్ల ఆధారంగా పదవుల్ని భర్తీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు ఓసీలకు సమన్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈసారి నామినేటెడ్ పదవుల్లో మహిళలకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. మహిళలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్తో పాటు డైరెక్టర్ల పదవులు దక్కనున్నాయి. ఏపీలో 222 మార్కెట్ కమిటీలుండగా వీటన్నింటికి చైర్మన్తో పాటు 15 మంది సభ్యుల్ని ప్రభుత్వం నియమించనుంది. 50% పైగా పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. చైర్మన్ల పదవులకు 2-3 పేర్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో నామినేటెడ్ పదవి ఎవరిని వరిస్తుందా అనే ఆసక్తి ఏర్పడింది.